guys, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇదైతే నా 74th బ్లాగ్ అండి. ఈరోజు మాకు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ అవుతుంది. సో దానికోసం అయితే ఇగో లేవంగానే చదువుకున్నా. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఇంకా స్నానం అయితే చేయలే. ఇప్పుడు గీజర్ వేసుకున్నా, ఆల్రెడీ నీళ్ళు అయితే పట్టేసుకున్నా. ఇప్పుడు స్నానం అయితే చేయాలి. పప్ప పోయిండు అమ్మని దించనీకి. పప్పు వచ్చేసరికి నేను స్నానం చేసి మళ్ళీసారి ఇట్లా చూసుకొని తిని అటు ఇటు ఇట్లా పోవాలి. ఇక ఏమంటారు, ఎగ్జామ్కి అయితే వెళ్ళి మంచిగా రాయాలి. సో ఎప్పుడైనా ప్రిపేర్గా ఉండండి. సో మంచిగా రాయండి అందరు ఎగ్జామ్లు. నాకు తెలిసి మీకు ఇప్పుడు ఎంపీసీ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్, బైపీసీ ఉన్న వాళ్ళకి ఏందో వాళ్ళ బైపీసీ దాంట్లోది. సో నాకైతే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో నేనైతే ఈ ఎగ్జామ్ అయితే రాస్తున్నా. సో ఇప్పుడు వెళ్తా అండ్ ఇక ఫోన్ తీసుకుపోలేం కాబట్టి వచ్చినాక పేపర్ ఎట్లుందని కొంచెం ఇట్లా చెప్తా డీటెయిల్స్ అట్లా. సో పోయి వచ్చినాక కలుద్దాం. గాయస్ చలో, నేను ఇగో ఎగ్జామ్ రాసి వచ్చి పండుకొని లేచిన. సో ఇగో ఇప్పుడు మీకైతే చెప్తున్నా. సో ఏంటంటే క్లాసిఫై ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇది ఈజీయే. ఈ ఈక్వేషన్ అది పోయింది, సెకండ్ది ఒక్కటి పోయింది. దీని తర్వాత మిగతా అన్ని బాగానే రాసిన. సో ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి అంటే ఇది ఈక్వేషను. కెపాసిటర్స్ వేరేటి కెపాసిటర్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్, బ్యాటరీ అంటే ఏంటిది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటిది, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యాటర్న్. అది ఇట్లా డబ్బా దించి నార్త్ సౌత్ వేసి ఈ నుంచి ఇడికి, మళ్ళీ ఈ నుంచి ఇడికి ఇట్లా వేసి కిందికి అట్లా దించుతారు చూడు, అది. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్, అట్రాక్షన్, రిపల్షన్. అవి హీటింగ్ ఎఫెక్ట్ అంటే హీటింగ్ ఎఫెక్ట్ కూడా తెలియకుండా చెప్తుంది. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఇప్పుడు ఏదైతే కండక్టర్లా ఎప్పుడు కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు అదొక ఫ్రిక్షన్కి అనేది ఏమంటారు, ఫ్రిక్షన్ అనేది అవుతుంది. డ్యూ టు దట్ ఫ్రిక్షన్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే. ఈ షార్ట్ అయిపోయినాయి అన్నీ. సో ఇప్పుడు లాంగ్ ప్రైమరీ సెకండరీ సెల్స్ ఇవి చార్జబుల్, నాన్ చార్జబుల్గా అవే ఉంటాయి. ఇక వీటి గురించి రాయాలి. రెసిస్టెన్స్ అంటే నాట్ లెట్టింగ్ కరెంట్ గో, అంటే కరెంటుని ఫ్లో కాకుండా చేయడానికి. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందని. అండ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. ఇది మనం ఏదో ఒకటి రాసాం. మనకి ఈ క్వశ్చన్స్ ఇక మనకి డిఫరెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ అంతదాకా నేను చదువుకున్నా. నేను ఇది చదువుకోలే, బట్ వచ్చింది ఎక్స్ట్రా క్వశ్చన్ లెక్క ఉండంతి అని వచ్చిన సోది రాసిన. సో అది వాడు మార్క్ అయితే లేదు. ఇది డిఫైన్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్. కండక్టర్ అంటే అలోస్ కరెంటు, సెమీ కండక్టర్ అంటే విచ్ అలోస్ వన్ సైడ్, ఒక సైడే పోనీకి ఉంటుంది, ఇంకో సైడ్ రానికి ఉండదు కరెంటుని. ఇన్సులేటర్ అంటే అసలు కరెంటే అలో చేయదు. ఫ్యారడేస్ లా అంటే 2 లాస్ ఉంటాయి. ఇక అది గిట్లా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఇప్పుడు క్లాస్ వీక్తున్నాను, నాకు చెప్పు. సో ఇది ఇగో ఇదొకటి పోతుంది అంటే ఇది మార్కులు ఏం పడాయి ఎందుకంటే ఎక్స్ట్రా రాసిన కానీ. సో ఫ్యారడేస్లా దీని తర్వాత ఏంది, ఇగో ఇదొక ఏమంటారు ప్రాబ్లం అవుతున్నది. సో ఇది బిల్ క్యాలిక్యులేషన్ది. ఇది నేను మీకు చెప్తా ఎందుకంటే ఇగో ఇది ఇంటూ ఇది చేయాలి. సో మనకి టోటల్ వాట్ అవర్స్ పర్ డే వస్తుంది. ఇట్లా అన్నిటి ఈ మూడిటి చేసుకోవాలి. దాని తర్వాత అంటే అన్నిటినీ కలుపుకొని కేడబ్ల్యూహెచ్, అది డబ్ల్యూహెచ్లు ఉంటుంది కాబట్టి కేడబ్ల్యూహెచ్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇంటూ 2 అంటే ఇక్కడ ఏమంటారు 2 రూపీస్ పర్ యూనిట్ ఇంటూ 2 చేసుకోవాలి. దాని తర్వాత 6 రూపీస్ మీటర్ రెంట్ యాడ్ చేసుకోవాలి, అయిపోతుంది. ఇదేంది ఎలక్ట్రిక్ ఐరన్ గురించి. అవి ఏమంటారు సోల్ ప్లేటు, ఆస్బెస్టాస్ షీటు, హీటింగ్ ఎలిమెంటు, ప్రెషరు, ఇంకేమేమి ఉంటాయి కదా అసలు, హ్యాండిల్, గ్రిప్పు, పవర్ కార్డు, అవన్నీ దించి పడేయాలి. అండ్ కంపేర్ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్, మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఒకటి చెప్తా. ఇగో రెసిస్టెన్స్, రిలక్టెన్స్, కరెంట్ ఇన్ ఆంపియర్, ఫ్లక్స్, అది ఫ్లక్స్ ఇన్ వెబర్స్. సో గిట్లా ఇంకేంది ఇంకుంటాయి మంచిగానే ఉంటాయి. అవి రాసుడు అంటే మనతో అవుతుంది కానీ
చెప్పుడు జర కాదు గాయస్. ఆడ మీరు టైం చూసుకునవచ్చు, 6 అయితే అవుతుంది. సో నేను ఇప్పుడే నోటీస్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసి చూసి నాది వీడియో చూస్తే దానికి ఐసీసీ T20 వరల్డ్ కప్ నుంచి వెళ్ళి కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చింది. ఇగో మళ్ళీ ఇప్పుడైతే నేను ఆ వీడియో మొత్తం ఎడిట్ చేసి ఇప్పుడు దాన్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నా. సో నేను చూసుకోలే, పొద్దున పోయి డైరెక్ట్ రాసి వచ్చి ఇక వచ్చినాక కనబడ్డది రివ్యూ ఇష్యూస్ నొక్కిన, జియో హాట్స్టార్ కనబడ్డది, జియో హాట్స్టార్ అని లోగో కనబడ్డ కాడ తీసేసుకుంది అది. బట్ T20 వరల్డ్ కప్ అని అయితే కనబడుతుంది కదా, ఆడ కనబడ్డప్పుడు అది ఏం చేసింది, కాపీరైట్ స్ట్రైక్ వేసింది ఇక. సో అందుకనే వేరే దానిలో మా అమ్మ ఫోన్లో చూసిన రాలే వీడియో, ఎందుకు రాలేదా అబ్బా అనుకుంటే స్ట్రైక్ పడ్డది కాబట్టి రాలే. సో ఏం కాదు, ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్స్పోర్ట్ అయినాక చెప్తా. అండ్ మీకు పేపర్ కూడా చెప్పినా కదా ఎట్లుందని. సో ఇగో పండుకొని అయితే లేచిన. ఇక కలుద్దాం మళ్ళీ, ఇంకా ఎప్పుడన్నా ఏమన్నా అయితే కలుద్దాం గాయస్. ఇగో దానికి మళ్ళా కాపీరైట్ పడ్డది. నేను ఇప్పుడు చక్కగా ఏం చేస్తా అంటే క్రికెట్ ఇవన్నీ డిలీట్ చేసి ఇప్పుడు ఇళ్ళకి పోయి విఎన్లోకి పోయి క్రికెట్ ఏమవుతున్నాయో ఆ పాట అంతా డిలీట్ చేసి పెడతా మీకు చూపు. ఇగో మీ ముందే క్రికెట్ అంతా డిలీట్ చేస్తున్నా. ఇది డిలీట్ అయిందా, ఇప్పుడు మొసాయిక్ అంతా పెట్టినా కదా, ఇదంతా డిలీట్ చేయాలి. ఇగో నా ఫోన్ చూసిరు కదా ఎంత లాగ్ అవుతుందో అని. సో డిలీట్ చేసినాక మీకు మళ్ళీ కలుస్తా. సో గాయస్ ఇగో అన్నిటినైతే ఎడిట్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న ఫైల్ని. సో ఇప్పుడు 650 అంటే 648 అవుతుంది. సో ఇక మీకు ఇది అప్లోడ్ అయినాక మళ్ళీ దీనికి కూడా కాపీరైట్ వస్తే మొత్తం వీడియో మొత్తం నేను నార్మల్ది ఇక తీస్తా. సో మీకు మళ్ళీ కలుస్తా, ఇది అప్లోడ్ అయినాకనైతే కలుస్తా ఇక డైరెక్ట్గా. ఇగో ఇటు పొద్దున పెట్టింది, ఇంతకుముందు పెట్టింది దానికి ఇట్లా కాపీరైట్ వచ్చింది. ఇదైతే ఇంకో వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా ఇక. సో ఇక 99% 100% అప్లోడ్ అవుతుంది. ఇది ఏం ప్రాబ్లం వచ్చి పడిందో మా ఫ్రెండ్స్ని ఇట్లా అడిగినా, ఒక ఇద్దరు అట్లా అడిగినా అంటారు వీడియో వచ్చిందారా అంటే ఇద్దరే చూసిర్రు, అది ఎవరో కానీ నాకు కూడా తెలియదు. కానీ ఏమంటారు, ఒకడు చూసిండు ఒకడు చూడలే. సో ఇగో ఇది ప్రాసెసింగ్ అవుతుంది మళ్ళీ ఇది ఇట్లా. సో ఇది ఎంత ఉంటుందో ఏం పడో చూద్దాం. ఆ వీడియోనైతే అప్లోడ్ చేసేసిన. సో అప్లోడ్ చేసి కిందికి వచ్చి డిన్నర్ చేసి కొంచెం ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఏమంటారు చాలా వియర్డ్ థింగ్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే వియర్డ్ థింగ్స్ అంటే వియర్డ్ కాదు, మొత్తం ఏమంటారు వరల్డ్ వార్ అంతా అవుతుంది నాకు. మొత్తం అన్ని వరల్డ్ వార్ వస్తున్నాయి. కిమ్మా ఉన్నాడు చూడు, కిమ్మాతో ఎవరు పోరాడతలేరు, వాడు బాధపడుతున్నాడు కిమ్మా. నాకు ఏమంటారు ఇవన్నీ వస్తున్నాయి నా ఫీల్డ్లో ఏమంటారు. కానీ బయట 10 దేశాలు అవి పిచ్చి కొట్టుకుంటున్నాయి, ఇరాను, ఇరాకు, యుఎస్. అవిటి బాధలు అవి ఉంటే మన బాధలు మనం ఉన్నాం. మనం సెమీఫైనల్ క్వాలిఫై అయినామని మనం సంతోషపడుతున్నాం. మనం T20 వరల్డ్ కప్ది. మళ్ళా ఓలీ మనోళ్ళు మనది ఉట్టికి కాదు. ఇండియా అంటే ఏమనుకుంటారు, మనం యాజ్ ఎ నేషన్ మనం దేనికి భయపడం గైస్. దట్ ఈజ్ ఇండియా. 10 దేశాలు బయట ఏమంటారు కొట్లాటలు అయితేనే ఉంటే ఈడున్నోనికి ఒక్కోనికి ఫరక పడతలేదు. నా బాధ ఏంది, నాకు ఎగ్జామ్లు ఉన్నాయి, నేను ఎగ్జామ్ రాయాలని నా బాధ. క్రికెట్ లవర్స్కి ఏం బాధ, అరే ఇప్పుడు సెమీఫైనల్కి ఫైనల్ పోతామా, ఫైనల్ పోయి గెలుస్తామా, వాళ్ళ బాధ వాళ్ళది. అసలు 10 దేశాలు అంత కొట్టుకుంటున్నాయి, మిసైల్ వేసుకుంటున్నాయి, అవన్నీ చేస్తున్నాయి. ఇప్పుడు ఇండియాకి ఫ్యూయల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఏమంటారు, ఫ్యూయల్ కూడా 90% బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకి ఓన్కి ఫరక్ పడతలేదు. ఏదో చెప్పబుద్ధి అయింది కాబట్టి చెప్తున్నా. సో ఇక ఏం లేదు, ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చిన, ఎగ్జామ్ గురించి కూడా చెప్పినా కదా. సో అండ్ ఇప్పుడైతే ఏం లేదు, ఎడిటింగ్ అయితే చేయాలి. ఎడిటింగ్ చేసినాకనైతే మీకు మళ్ళీ కలుస్తా. ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది.
అండ్ ఇక వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక వీడియో అప్లోడ్ అవుతుంది అండ్ టైం చూసుకోవచ్చు, మీకు చూపిస్తా. రాత్రి ఎంత అవుతుందంటే 1:29 అవుతుంది. ఎందుకంటే మన ఫోన్ కొన్ని ఫైల్స్ రికార్డ్ చేయలే, అందుకనే ఇక ఇరాక్ గురించి ఇరాక్ అంటున్నా, ఇరాక్, యుఎస్, ఇరాన్ వీటి గురించి సోది అయితే పెట్టిన. సో ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. మళ్ళీ రేపు 8 కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.